తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల భవిష్యత్తుకు భరోసానివ్వని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తీరు దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కందగట్లలో బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూసిన రాష్ట్ర బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క తీరు నిరసిస్తూ బండరాలను తలపై పెట్టుకుని సంఘం చేతులతో కలిసి వినూత్న నిరసన తెలిపి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అంగవైకల్యంతో బాధపడుతూ అనగన్న వర్గంగా అవమానాలను ఎదుర్కొంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చాలిచాలని పెన్షన్ల పెంపుదల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే అవిటితనంతో బాధపడే తమ బాధలను తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ గురించి హక్కున చేర్చుకోవాల్సింది పోయి ఉన్న అవకాశాలను సైతం అణచివేస్తూ వికలాంగుల సంక్షేమాన్ని వికలాంగుల సంక్షేమ శాఖను నామరూపాలు లేకుండా చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న తీరు తమను ఆవేదనకు గురి చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 6,000 పెన్షన్ ఇస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ గుర్తించి అధికారులకు నియమిస్తామని అనేక హామీలు ఇచ్చి వికలాంగుల సమాజాన్ని నమ్మించి వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అభివృద్ధికి తమ సంక్షేమానికి పాటుపడకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో కాలం వెల్లదీస్తున్న తీరు మంచిది కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు తమ తీరును మార్చుకోకపోతే ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముందుకు రావాలని, లేని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఇక సుమతి సంఘం సీనియర్ నాయకులు తలారి సహదేవుడు, ఆకరపు వెంకన్న, ఒట్టపాక ముత్తయ్య సంఘం ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు సంఘం నాయకులు మేకల వెంకన్న, భువనగిరి వెంకన్న, గుమ్మడిపల్లి ఆంజనేయులు, శ్రీరాముల లింగయ్య, జక్కల నరసమ్మ, వడ్డెపల్లి మల్లయ్య, గోకుల కలమ్మ, లక్ష్మమ్మ, భద్రమ్మ, శ్రవణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల సమాజానికి కనీసం భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయనటువంటి తీరుకు నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బండరాలను నెత్తన పెట్టుకొని ఈరోజు మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే మరి వికలాంగుల సమాజం సమస్యలు పరిష్కరించేందుకు కానీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు అదే నెల నుంచి 6,000 రూపాయలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మా వికలాంగుల ఓట్లేసుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనీసం వికలాంగుల పెన్షన్ పెంపుదలకు సంబంధించి కూడా బడ్జెట్లో పైసా కూడా నిధులు కేటాయించిన తీరు పట్ల మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బండరాలను నెత్తన పెట్టుకొని ఇవాళ వికలాంగుల సమాజం ఈ బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ మా ఓట్లతో ముఖ్యమంత్రిగా పదవి అనుభవించుకుంటూ ఇవాళ మా సంక్షేమాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలోనే మా వికలాంగుల సమాజం బండరాలను ఎత్తుకొని ఇవాళ నిరసన చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కొద్దిగా జ్ఞానోదయం కలగాలి. ఈ బండరాల నిరసన చూసైనా మా బతుకులు మార్చేందుకు, మా జీవితాలు మార్చేందుకు తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్లో గనక వికలాంగుల సంక్షేమానికి గనక భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు సవరించి నిధులు కనుక కేటాయించకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేస్తాం. అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ అడుగడుగున వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. అరే గత ముఖ్యమంత్రి వికలాంగుల క్రీడలకు 70,000 ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,00,000 ఇవ్వాల్సింది పోయి ఈ గత ముఖ్యమంత్రి ఇచ్చిన 70,000 కూడా కేవలం 50,000 కుదించి 20,000 తగ్గించి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించిండు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీలో మాకున్న రిజర్వేషన్ ఎత్తేసిండు. అదేవిధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మా వికలాంగుల సమాజాన్ని కించపరిస్తే నేటి వరకు ఆ మీద చర్యలు తీసుకోలేదు. అంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఈ వికలాంగుల సమాజం పక్షాన మీ కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. బడ్జెట్ను వెంటనే సవరించాలి, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ మేము అనుకూలంగా మా యొక్క డిమాండ్లను, మా యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, బట్టి విక్రమార్క గారు కూడా జ్ఞానోదయం ఉండాలి. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండి కనీసం వికలాంగుల బాగోగులు, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగుల జీవితాలు మీకు గడపడట్లేదా? వికలాంగుల సమాజం అణగారిన వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు మీకు గడపడట్లేదా అనేది మీరు ఆలోచన చేసుకొని వెంటనే బడ్జెట్ను సవరించేందుకు బట్టి విక్రమార్క గారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు బండరాలను నెత్తర పెట్టుకుని యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, సవరించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వెంటనే ప్రవేశపెట్టాలి, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ను వెంటనే